నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సనాతన ధర్మంలో లేకపోతే హైందవంలో పుట్టడం అనేది నిజంగా ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. ప్రతి దాంట్లో కూడా దైవాన్ని చూడటం అనేది ఇంకల్కేట్ చేశారు. మన బ్రాటప్ నుంచి కూడా దాన్ని పెట్టడం అనేది ఇందులోనే చూస్తాం, ఇంకెందులోనూ చూడం. అందులో ఒక విషయం గురించి మాట్లాడుకుంటే గడప అంటేనే లక్ష్మికి అసలు సిసలు ప్రతీక అని చెప్తుంటాం. అయితే మనం చూస్తుంటాం సార్, చాలా నాకైతే చుర్రన కాలుతుంది. అంటే చిన్నప్పుడు మా అమ్మ నేర్పించింది కాబట్టి అలా కాలుతుంది. గడపను తొక్కుకుంటూ వెళ్తారు. కరెక్ట్ గా మధ్యలో అడుగు వేసి దాటేసి వెళ్ళాలి కదా, తొక్కుకుంటూ వెళ్తారు. అంటే గడప మీద కాలు పెట్టి నుంచొని మాట్లాడతారు. ఎంత ఇబ్బందిగా ఉంది కదా అడగడానికి. ఊహే చాలా ఇరిటేట్ చేస్తుంది. గడప మీద పడుకోవడం, ఇవాళ రేపు ఎవరు పడుకోవట్లేదేమో కానీ జనరల్ గా అయితే గడప మీద పడుకోవడం. ఇట్లాంటివి ఎట్లా చూడొచ్చు సార్? అట్లాంటి దోషాలు ఎటువంటి ఫలితాలను ఇస్తుందని అనుకో? తప్పకుండా అమ్మా. మనం బేసిక్ లెవెల్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ గడప అనేటువంటిది వాస్తులో చాలా ప్రధాన పాత్రను పోషిస్తుంది. దీన్ని మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. అయితే ఈ గడపను కూడా పెట్టేటువంటి విషయాల్లో దీనికి ఒక ముహూర్తం ఉంటుంది. గడప పెట్టిన ముహూర్తం బట్టి వాళ్ళ ఇల్లు చాలా గొప్ప స్థితికి వెళ్తుంది. రెండవది, గడపని ఏ పదంలో పెడుతున్నాము అనేది చాలా ముఖ్యం. ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఈ 30 సంవత్సరాల నుంచి కొన్ని తప్పిదాలు జరిగే వాస్తులో కొన్ని పుస్తకాల వల్ల ఏంటంటే ఈశాన్యంలో పెట్టేసేయండి, ఆగ్నేయంలో పెట్టేసేయండి, పడమర వాయువ్యంలో పెట్టేసేయండి, లేదా ఉత్తర ఈశాన్యంగా తూర్పు ఈశాన్యంలో కానీ పెట్టేసేయండి అని కొన్ని పుస్తకాల్లో ప్రచురితం అవడం వల్ల తప్పులు అవి. ఎందుకంటే అది కేవలం ఇంట్లో ఉండేటువంటి డోర్లు ఆ రూపాల్లో పెట్టుకోవచ్చు, కానీ బయట మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో దానికి పదము అని పేరు ఉంటుందమ్మా. తూర్పు వైపు అయితే ఇంద్రాజయ పదాల్లో పెట్టాలి, ఉత్తరం అయితే కొన్ని పదాల్లో పెట్టాలి, దక్షిణం అయితే కొన్ని, పడమర అయితే కొన్ని అని చెప్పడం జరిగింది. ఆ పదంలో మీరు నార్త్ డిగ్రీస్ క్యాలిక్యులేట్ చేసి ఎగ్జాక్ట్లీ అక్కడ పెట్టాలి. ఎందుకంటే మనకు 90% ఆఫ్ వాస్తు ఇంటి యొక్క పదం కరెక్ట్ పదంలో డోర్ ఉండడమే మీకు బాగా రక్షిస్తుంది. అదొక ఎత్తు అయితే మీకున్నటువంటి పేరులో ఉండే మొదటక్షరాన్ని తీసుకొని ఇంటికి డైరెక్షన్ తీసుకొని క్యాలిక్యులేషన్ చేస్తే వర్క్ సెట్ అవ్వాలి. ఇది శాస్త్రం. రైట్. అయితే ఈ పదం పరంగా మనం ఎప్పుడైతే మనం ద్వారాన్ని మనం గడపని పెడతామో అక్కడ కూడా ఒక చిన్న ఇదిని చెప్తాను చూడండి. ద్వారానికి అటాచ్డ్గా కిటికీలు పెడుతున్నారు, అది పూర్తిగా తప్పు. పెట్టకూడదు. ఒకవేళ ఉందనుకోండి, ఎప్పటికైనా ఉందనుకోండి, ద్వారం కనెక్టివిటీతో కిటికీ పెట్టేస్తారు చూసారా. అవును సార్. ఇప్పుడు 2 తలుపులు ఉంటాయి, దాని పక్కనే కిటికీలు ఉంటాయి, రెండు ఉంటాయి. పెట్టకూడదు. ద్వారం వేరు కిటికీ వేరుగానే పెట్టుకోవాలి. ఒకవేళ అలా ఉంది కొంచెం కనీసం ఒక 4-5 ఇంచులని గ్యాప్. సరే అలా ఉందనుకోండి, ఉదాహరణకి ఇప్పటికే ఉన్నాయి కొన్ని ఇల్లులు ఉన్నాయనుకోండి, చక్కగా ఆ కిటికీకి ఏం చేస్తారంటే డిజైన్ ఏదైనా చేసేసేయండి. కిటికీ లాగా ఉండకుండా మొత్తం క్లోజ్ చేసేసేయండి అన్నమాట. ఎందుకంటే ద్వారము కిటికీ ఎప్పుడు కలిసి ఉండకూడదు. ఎందుకంటే కిటికీ ఈజ్ కేతువు, ద్వారం ఈజ్ రాహు. రాహుకేతులు ఎప్పుడు కలిసి ఉండవు. సమసప్తకాల్లో ఉంటాయి కాబట్టి అలా ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే ద్వారం దగ్గర ఏంటంటే, ద్వారము అంటే అర్థం ఏమనుకుంటారంటే చాలా మంది 2 తలుపులు ఉంటే ద్వారం అనుకుంటారు. కాదు, ద్వా ఇతి ద్వార అంటే దీని అర్థం ఏంటంటే గాలిని వెలుతుర్ని ఆపేది ద్వారము. అంతేగాని 2 తలుపులు ఉంటే ద్వారం అవ్వదు. 2 డోర్స్ ఉన్నందుకు ద్వారం అంటున్నామని అనుకుంటాం. అంటే ఏమిటి, గాలి వెలుతురు 2 ఆగాలి. అంటే మనం ఈ ద్వారం పెట్టుకునేటువంటి విషయాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది తెలియక సగం ఉడ్డుతో పెట్టి సగం అద్దం పెడతారు. అలా కూడా పెట్టకూడదు. కంప్లీట్ వుడ్తో మీరు సింగిల్ డోర్ పెడుతున్నారు, డబుల్ డోర్ పెడుతున్నారు, సింగిల్ పెట్టుకోవచ్చు, డబుల్ పెట్టుకోవచ్చు. ఆ ద్వారం మీద ఎక్కడ కూడా దేవతా పటాలు ఉండకూడదు. లోపల వైపు మీరు లోపల గోడకు ఉండొచ్చు కావాలంటే, కానీ బయట దేవతా పటాలు పెట్టడం, బయట డోరు పెట్టుకోవడం అలా పెట్టకూడదు. సింహద్వారానికి దేవతలు ఉండకూడదు. వాళ్ళు ఏమి ద్వారపాలకులు కాదు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మీకు తమిళనాడు సైడ్ ఇప్పుడు వీధి పోటు వచ్చింది, అప్పుడు గణపతిని పెడతారు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. దానికి స్థాపన చేస్తారు, రోజు పూజ చేయాలి, దానికి చాలా లెక్కలు ఉన్నాయి. రైట్. ఇక రెండో విషయం ఏంటంటే అమ్మా, ఇక్కడ దీంతో పాటు మీరు ఇందాక అన్నారు ద్వారం మీద నిలబడడం, కూర్చోవడం, పడుకోవడం, తలబెట్టి, ఇవన్నీ పెద్ద దోషాలు. ఇక్కడ ద్వారమే కాదు, కొంతమంది మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడుండే ద్వారాన్ని కూడా మట్టుకొని వెళ్తారు కొంతమంది. మీరు గమనించండి, అంటే దాటుకొని వెళ్తారు, దాన్ని కాలు పెట్టుకొని వెళ్ళిపోతారు.
అంటే అవి చాలా ఒక్కొక్కసారి పెద్దగా ఉంటాయి, చాలా పెద్దగా పెద్దగా ఉంటాయని అది వేరు. ఆ, పెద్దగా ఉన్నాయి, దాటలేం కదా. చిన్నపిల్లడు దాటుకొని వెళ్ళాడు, పెద్దగా ఉన్నాయి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఉమ్, నువ్వు దాటగలిగే ఇది ఉన్నప్పుడు దాటండి. ఉమ్, కానీ చాలా పెద్దగా ఉందండి దాటలేము, అప్పుడు తప్పులేదు. ఓకే, అప్పుడు తప్పులేదు. ఓకే. అయితే ఈ ద్వారం విషయంలో శాస్త్రంలో ఇప్పుడు శత్రువు దగ్గరికి వెళ్తున్నారు అనుకోండి, ఎడమ కాలు బయట పెట్టి వెళ్ళాలి, ఉమ్, మీకు విజయం లభిస్తుంది. ఉమ్, మిత్రుడి దగ్గరికి వెళ్తున్నారు, పని అవ్వాలి, అప్పుడు కుడి కాలు బయటకు పెట్టుకొని వెళ్ళాలి. ఉమ్, ఈ ద్వారానికి ఎప్పుడు కూడా ఇల్లు బాగుండాలంటే ద్వారానికి ఎప్పుడు పసుపు ఉండాలి. ఉమ్. పసుపు రాసి ఉన్నట్లయితే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఆపేది ద్వారం. ఉమ్. ఇంట్లో చూడండి, అమ్మో నెగటివ్ ఎనర్జీ వచ్చేసిందండి అంటుంటారు. ఇంకోటి ఏంటి, ఇంట్లోకి రాగానే, బయట నుంచి ఇంట్లోకి రాగానే మీరు కాలు కడుక్కోవాలమ్మా. మీరు గనక బయటికి తిరగొచ్చి ఇంట్లోకి రాగానే కాలు గనక కడుక్కోలేదా, మీ దుమ్ముతో పాటు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వచ్చేసింది. ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు. అసలైతే బయటే కడుక్కుంటారు. బయటే కడుక్కోవాలి. ఇవాళ రేపు అపార్ట్మెంట్ కల్చర్ వల్ల మనకు తప్పట్లేదు. ఎందుకు తప్పవు సార్? కింద బకెట్ పెట్టుకుంటాం. పెట్టుకుంటాం కానీ చెప్తున్నా, ఇప్పుడు ఎలా ఉంటుందంటే అంటే వేర్ దర్ ఇస్ ఎ విల్ దర్ ఇస్ ఎ వే. ఇంకోటి ఎట్లా ఉంటుందంటే, ఎదురుగానే ఇంకో పోర్షన్ ఉంటుంది, మనం ఇక్కడ కడుక్కొని వాడు కాల్ చేస్తాడు. అసలు ఇక్కడ నేననే కడుక్కుంటున్నారు. మొత్తం కింద మొత్తం కింద పెట్టుకోవచ్చు. చేయొచ్చు కదా. మన మీరు మంచికి. అన్నట్టుగా మీకు మనసు ఉంటే మార్గం ఉంటుంది. అసోసియేషన్ అందరూ మాట్లాడుకొని, అపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడుకుని, మనం ఇక్కడ తూ ఉంటుందా, తూ దగ్గర కడుక్కొని వెళ్తాం. కడుక్కుంటామని వెళ్ళొచ్చు, తప్పేం కాదు. కాకపోతే చెప్తున్నా, కొన్ని సార్లు కుదరవచ్చు. Right. అదొకటి మెయిన్ గా పాటించాలి. మరొకటి ఏంటంటే, ఎప్పుడు కూడా వీలున్నప్పుడల్లా కూడా మీరు ద్వారానికి మామిడాకులు తోరణం కట్టాలి. ఎందుకంటే మీరు ద్వారాన్ని ఎంత చక్కగా చూసుకుంటారో, దానికి పసుపు, కుంకుమ, గంధము ఎంత బాగా చూసుకుంటారో, ఆయిల్ అంతా శస్యశ్యామలంగా ఉంటుంది. మెయిన్ పాయింట్ ద్వారం ఒకటి మెయిన్ పాయింట్, బ్రహ్మస్థానం ఒకటి మెయిన్ పాయింట్, ఇంటికి గుర్తుపెట్టుకోండి. కాబట్టి అక్కడెక్కడా కూడా పడుకోవడము, తొక్కడము, ఆ ద్వారానికి చిన్న క్రాక్ వచ్చినా మార్చేసేయాలమ్మా. లేదు మీకు సొంత ఇల్లు కాదండి, రెంటిల్లు అండి అన్నప్పుడు ఓనర్ చెప్పి అక్కడ ఏదైనా కనీసం మరమ్మతు అయినా చేయించాలి. దాన్ని ద్వారం ఎక్కడ కూడా పుచ్చిపోవడం కానీ ఇలాంటివి అవ్వకూడదు. అలా అయ్యింది అంటే నెగిటివ్ ఎనర్జీ ఇంకా లోపలికి ఎంటర్ అవుతుంది. ద్వారం పుచ్చిపోయినా, ద్వారం పాడైపోయినా దాన్ని మార్చేసేయండి. మీకు సొంత ఇల్లు అయితే, సొంత ఇల్లు కాదండి రెంటిల్లు అండి, మారిపోండి. ఓనర్కి చెప్పండి, ఏమండి ఇలా ఉండకూడదు, మార్చేసేయండి అంటే ఓనర్ మారుస్తాడు. ఓనర్ మార్చం, నాకు డబ్బులు లేక ఇది అవుతుంది, నువ్వు ఇది మార్చమంటావు ఏంటి అనుకుంటే ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోండి, తప్పేముంది. ఇదే రండి ఇంకో దగ్గర కడతారు. కాబట్టి అలాంటి దగ్గర ఉండకూడదు. ద్వారం క్రాక్ వచ్చినా, మన గడప క్రాక్స్ వచ్చినా మార్చేసేయాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో పర్టికులర్గా శాస్త్రంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, మీరు ద్వార నిర్మాణం చేసేటప్పుడు అక్కడ ఏదైనా కాలినది ఉందనుకోండి, ఇప్పుడు కొంతమంది చెక్క కాలినటువంటిది ఉంటుంది కొన్ని సార్లు, అలాంటివి పెట్టద్దని చెప్తుంది శాస్త్రం. కాలకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అదేవిధంగా మరి కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఎక్కువ మేకులు కొడుతుంటారు వాటికి. అలా ఎక్కువ మేకులు గడప కొట్టకూడదు. ఎక్కువ మేకలు కొట్టేసి అక్కడ 4 ఇక్కడ 4 ఉంటుంటాయి, అలా ఉండకూడదు. ఏదో సరే మీరు కట్టుకోవడానికి మీరు చేసుకోండి కావాలంటే, కానీ వీలైనంత మటుకు ద్వారానికి కాకుండా ద్వారం పైన గోడ కొట్టడం మంచిది. అలా చేసుకో. అసలు ఇవాళ రేపు ఈ స్టిక్కర్స్ కూడా వచ్చేసాయి కదా, స్టిక్కర్స్ వచ్చేసి చాలా ఈజీ ఉంది. ఎందుకు హోల్స్ చేయడం ఇవన్నీ కూడా చేయకూడదు ఎక్కువగా. ఇది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. బ్యూటిఫుల్. అది తొక్కటం అనేది చిన్న పిల్లలు తొక్కుతూ ఉంటారు, వాళ్ళకి తెలియదు కదా. చిన్నపిల్లలు తెలియక తొక్కుతూ ఉంటారు, కానీ లక్ష్మీ ప్రదం అని తెలిసిన వాడు తొక్కకూడదు. చెప్పాలి కూడా కదా చిన్న పిల్లలు, చెప్పాలి. అరే నాయన తొక్కకు, దండం పెట్టుకో. ఫస్ట్ పెద్దవాళ్ళే తెలిస్తే చిన్నపిల్లలు చెప్తారు. అసలు పెద్దవాళ్ళే గేదెల్లాగా ఎద్దుల్లాగా ఉండాలి, తొక్కుకుంటూ పోతుంటే ఎంత కోపం వస్తుంది. చిన్నపిల్లలు అదే అనుకరిస్తారు కదమ్మా, తెలియక మీరు ఏదో చేశారు. చిన్నపిల్లలు అది నిజం అనుకుని అట్లాగే వెళ్ళిపోతారు పిల్లలు కూడా. కొన్ని కస్టమ్స్ ఉన్నాయి, అవి మనం ఫాలో చేయాలి. అనవసరంగా ఇవన్నీ తప్పిదాలు చేసేస్తూ పూజలు వర్కౌట్ అవ్వవు, రెమెడీలు వర్కౌట్ అవ్వవు, వీళ్ళు ఇలాగే చెప్తారు అని అనుకుంటుంటే నువ్వు చేసేవన్నీ చేసేస్తావు. ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు కానీ డైట్ సరిగా ఫాలో అవ్వట్లేదు అనుకో, ఫుల్గా తింటున్నాడు, కుంభాలు అసలు ఏం తింటున్నామే తెలియకుండా ఆరోగ్యం పాడైపోయింది. డాక్టర్ ఇంట్లో ఉంటున్నానంటే ఎలా ఉంటుందంటే, డాక్టర్ గారి రెంటింట్లో నేను ఉంటున్నాను కానీ నాకు ఎప్పుడు రోగాలు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి, నువ్వు తినేది ఫుడ్ సరిగా లేదు. డాక్టర్ గారి ఇంట్లో ఉంటే ఆయన కూడా పాపం దేవుడు కూడా అలా చూస్తూ ఉంటాడు, మారతాడేమో. భగవంతుడు కొన్ని శాస్త్రాలను ఇచ్చాడు రకరకాల రూపాల్లో, మనం వాటిని ఫాలో అవ్వాలి. వాటిని ఫాలో అవ్వకుండా నువ్వు సక్రమంగా నీ యొక్క జీవితాన్ని చూసుకోకుండా దేవుడి మీద నింద వేయడం, లేకపోతే ఇంకోరి మీద నింద వేయడం అనేటువంటిది అలవాటు అయిపోయింది. ఇంకొక ప్రశ్నతో ఎండ్ చేస్తాను సార్. ఇంటి ముందే చెప్పులు విడుస్తుంది, గుమ్మానికి ఎదురుకుండానే, చూడటానికి అసహ్యంగా ఉంటుంది, అది ఎట్లా చూడొచ్చు సార్? అంటే ఒకటమ్మా, ఒక బాక్స్ పెట్టుకొని నీట్ గా పెట్టుకోవాలి. ఇంటి గుమ్మం ముందు చెప్పులు వదలకూడదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. సైడ్ కి పెట్టుకోవాలి. అట్లాగే ఇంకోటి ఏంటంటే, చెప్పులు లోపల
బయట పెట్టుకోవడం ఒక ఎత్తు. కొంతమంది చెప్పులతో ఇంట్లో తిరుగుతుంటారు. Hmm. అది కూడా తప్పు. కొంతమందికి కాళ్ళు చెమ్మగా ఉంటుంది. అది వేరు. అది హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. లోపలే చెప్పులేసుకొని తిరుగుతారు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ ఎందుకు తిరగకూడదంటారు ఇంట్లో? చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే.